ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడి ఉన్న దేవి సేవకున ప్రత్యేక వందనాలండి. అలాగే వేదికను అలంకరించిన సంఘ పెద్దైన గురువు గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ కూడిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. కీర్తన ద్వారా దేవుని నామాన్ని మనం అందరం కలిసి ఆయన కీర్తిందాము. అందరం మాతో ఏకీభవించి పాడాలి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో, తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల గ్రోవులు చల్లగనూది, పిల్లల గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి
స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగతలములతో ఆయన స్తుతించుడి, మృగతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని, బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన
కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నాను తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు, నడవలేకుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయినా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయినా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు, నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే
జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, మరింతవరకు పాటలు పాడినటువంటి కోయిరు వారికి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ లేచి నిలబడినట్టయితే పరిశుద్ధ గ్రంథం నుండి డెబ్బై 72వ సంకీర్తన మన మధ్య ఉన్నటువంటి వెంకటలక్ష్మి వచ్చి చదువుతుండగా ఉత్తర పత్రికలుగా చదువుకొని ఆఖరి వచ్చిన ఆమె చదివిన తర్వాత మనం పలుకుదాం. రావాలి. డెబ్బై 72వ కీర్తన చదువుకుందామండి. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగియుందురు. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదురు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరూ అతనిని సేవించెదరు. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణమును అతడు రక్షించును. అతడు చిరంజీవియగును. షేబా బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. దినమంతయు అతని పొగుడుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంత కాలము చిగురించుచుండును. అతని బట్టి మనుషులు దీవింపబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. యెషయా కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. చదవబడిన దేవుడు దీవించును గాక.
చదివిన వెంకటలక్ష్మి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఇక కార్యక్రమం ఆదించే వరకు ఆయన దూరంలో జరిపించేటట్లుగా మన మధ్యన సాయిబాబు గారు ప్రార్థనలో ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన శ్వాసలందరికీ ప్రభు పేరుడు వందనాలు. అలాగే అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ దయగలన దేవ, నీ ఉన్నతమైన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని స్థితులు సూచనలు ప్రభావ. దీనుడు నీ దరిద్ర నా తండ్రి, నీ పాద సంఘంలో నా తండ్రి, ఈ శనివారం ఈ సాయంకాల శ్రమలో నా ప్రభా ఏ రీతిగా నిలబడి నీ నామాన్ని ప్రార్థించడానికి నాకు ఇచ్చిన ఈ కృపణమాట నీకు లెక్కలేని స్థితులు సూచనలు నా తండ్రి. ఇదిగో నా ప్రభు ఈ సాయంకాల శ్రమైన నా ప్రభా మేమందరం ఏ రీతిగా కూడుకున్న తండ్రి నీ నామాన్ని స్థుతించడానికి నిన్ను మహిమపరచడానికి మేము సిద్ధపడండి. మాలో మీరుండండి, మా మధ్యలో మీరుండండి, సహాయం తెచ్చండి తండ్రి, కృప చూపండి. ఇదిగో నా ప్రభా ఇంతవరకు నా తండ్రి నీ పాటలు పాడి నీ నామాన్ని స్తుతించారు నా ప్రభా, వాక్యం చదువు నీ నామాన్ని ఘనపరిచారు నా తండ్రి. ఇంకా జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరుండండి, ప్రత్యేక పాటల్లో మీరుండండి, సాక్ష్యాల్లో మీరుండండి తండ్రి. దైవజనం నిలబెట్టుకుని మంచి వర్తమానాన్ని మాకు అందించండి, సహాయం తెచ్చండి, కృప చూపండి. ఈ కూడిక ఆది నుంచి అంచే వరకు నా తండ్రి మీరే అధ్యక్షులు వేయండి నా తండ్రి. నడిపించి మహిమ ఘనతలు మాకు ఆరోపించమని యేసు నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సాయిబాబు గారికి దేని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సాక్ష్యాలు ఎవరైనా చెప్పాలని సాక్ష్యాలు చెప్పండి, లేకపోతే మరి ప్రత్యేక పట్ల సమయం ఇస్తున్నాం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నీలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి కానీ, మనుషులు చూపించే మమకారాలు మారిపోవును గాని. ఈ అవనిలోన అనురాగాలు అల్పమైనవి గాని, మనుషులు చూపించే మమకారాలు నాపై మారిపోవును గాని. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నొందదు. నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు, నీ అనుబంధం మార్పు నొందదు, మార్పు నొందదు. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం.
నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని. చాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, నన్ను ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని. నీ కోసమే నన్ను నిలువని, నీ కృపలోనే నన్ను సాగని, నీ కోసమే నన్ను నిలువని, నీలో నేను సాగిపోని. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. నీకే నీకే నా ఆరాధనా, నువ్వే నువ్వే నా ఆలాపనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలవర ప్రయాణం, కలవర ప్రయాణం, ఈ కలవర ప్రయాణం. ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరగలేదు, ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియలేదు.
అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? ఏ పాపము ఎరుగను నీకు, ఈ పాపలోకమే సిలువ వేసిందా? ఏ నేరము తెలియను నీకు, అన్యాయపు తీర్పునే ఇచ్చిందా? మోయలేని మ్రానుతో మహిమ పైన ఉమ్ములు, నడవలేక నడతలతో తడబడుతూ పోయావా? సోలి వాలిపోయావా? ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము? కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, సేదు సిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముల్ల కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, సేదు సిరకను నీకు ఇచ్చాము. మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా, నీ పక్కలు బల్లుముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి వీళ్ళు ఏమి చేయుదరో వీరెరుగురు గనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకున్నావా పరమ తండ్రి? కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము? నీ కోసమే నా కోసమే కలవర ప్రయాణం, ఈ కలవర ప్రయాణం, కలవర ప్రయాణం, ఈ కలవర ప్రయాణం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము? హల్లెలూయా. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, మరింతవరకు పాటలు పాడినటువంటి మన బండారు సుజాతను బట్టి వందనాలు, అలాగే సాయిబాబు గారిని బట్టి ఇరువురు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబట్టినట్టయితే సంఘ కాపరి గారు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి మేము కలుగును గాక. అందరం లేచి నిలబడి దేవుని ఆరాధించడానికి సిద్ధపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతులైన దేవుని ఆరాధించడానికి
ఆయన్ని పూజించడానికి, ఆయన పాదాలు మొక్కడానికి, వందనాలైనా నీకు స్తోత్రం, ఆయన్ని మాత్రమే స్తోత్రం, ఆత్మతో స్తోత్రం, సత్యముతో స్తోత్రం. ఆరాధించడానికి సిద్ధపడతాం. హల్లెలూయా, 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 స్తోత్రములు హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు, నీ కోసం నా కోసం పరితపిస్తున్న దేవుడు, తన అరచేతిలో చెక్కుకొని చూసుకుంటున్న దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాము. హల్లెలూయా, 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 వందనాలు తండ్రి, నీకు హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను కట్టుకున్న వారి కంటే ఎక్కువ ప్రేమిస్తున్న దేవుడు, హల్లెలూయా. ఇదిగో నువ్వు కన్న నీ పిల్లల కంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న దేవుడు. జగమంతా తిరిగిన దొరకని ప్రేమ, ఎక్కడ వెతికినా ఇదిగో కానరాని ప్రేమ. ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ ఆయనది, శాశ్వతమైన ప్రేమ ఆయనది. స్తోత్రం, ఇదిగో ఎల్లవేళలా ప్రేమించే దేవుడు నేను నన్ను చూస్తా ఉన్నాడు. ఇదిగో నేను నన్ను చూస్తున్న దేవుణ్ణి, నేను నన్ను కాస్తున్న దేవుణ్ణి, కాపాడుతున్న దేవుణ్ణి, జన్మనిస్తున్న దేవుణ్ణి, నీకు స్తోత్రం. బ్రతుకునిచ్చిన దేవుణ్ణి, ఇదిగో అనుక్షణము తన యొక్క అరచేతిలో చెక్కుకొని చూసుకుంటున్న ప్రేమామయుడైన దేవుణ్ణి ఆరాధించే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు స్తోత్రములు నాయనా. థ్యాంక్ యూ లార్డ్. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా, 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడుదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడుదను. ఆరాధనా, 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 ఆరాధనా. నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనా.
స్తోత్రము స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 దినమెల్ల చేతులు చాచి పిలుస్తున్న హల్లెలూయా దేవుడు, స్తోత్రములు తండ్రి. లోబడనుల్లని ప్రజలమైన మన వైపుకే హల్లెలూయా స్తోత్రం. చేతులు చాచి పిలుస్తున్నా. ఇదిగో కరుణామయుడైన దేవుడైన, హల్లెలూయా కరుణ చూపించే దేవుడు, హల్లెలూయా ఇదిగో వాత్సల్యాన్ని కురిపించే దేవుడు, హల్లెలూయా స్తోత్రం. కలువరి శిలలో వేలాడిన దేవుడు, హల్లెలూయా చుక్కంతయు రక్తం లేకుండా నీ కోసమే దారబోసిన దేవుడు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆరాధనకు యోగ్యుడైన, హల్లెలూయా పూజించడానికి యోగ్యుడైన, హల్లెలూయా నమ్మదగిన వాడైన, హల్లెలూయా నీతిమంతుడైన దేవుడైన, హల్లెలూయా స్తోత్రములు పరిశుద్ధుడైన దేవుడైన, హల్లెలూయా స్తోత్రములు తండ్రి స్తోత్రములు నైనా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యుడైన దేవుడి పాదాలు పట్టుకుని స్తోత్రం. కన్నీరు కరుస్తూ, హల్లెలూయా అయ్యా నా కోసం నువ్వు ప్రాణ త్యాగం చేసావు కదా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయం హల్లెలూయా ఆరాధించడానికి స్తోత్రములు సిద్ధపడు. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నమ్మదగిన వాడు నీతిమంతులను పరలోకమందున ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు. నాయన కోపించుచునే మా పైన వాత్సల్యాన్ని కురిపించే దేవుడు అయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు? మీరుండగా మాకు ఈ లోకంలో అనేది ఏది అక్కర్లేదయ్యా. అది గుర్తెరిగి ప్రభు మా కోసం ప్రభు మీరు పరితపించిపోతున్నారని, మా కోసం ప్రభు ఈ యొక్క లోకాన్ని కలిగించి దానిలో ఉన్నతమైన వారంగా మమ్మల్ని ప్రభు ఈ యొక్క లోకానికి పంపించి ఈ సృష్టి అంతటిని ఏలాలని సెలవిచ్చిన మా తండ్రి, మీ యొక్క నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి వచ్చి మీకే దూరంగా మేము వెళ్ళిపోయినప్పుడు మరలా మా పైన ఉన్న ప్రేమను ప్రభు చంపుకోలేక, మా పైన ఉన్న ప్రణాళికను విడిచిపెట్టలేక నాయన మీ ప్రియ కుమారునే మా కోసం ఇవ్వడానికి సిద్ధపడి నాయన యొక్క లోకానికి రిక్తుడిగా పంపించి, పాప శరీరాకారముతో పంపించి, మా పాపములకు రేకై ప్రభు మరియు పరిశుద్ధుడైన మీ ప్రియ కుమారుని మా కోసం బలిగా అర్పించి మమ్మల్ని కొన్నందులకై, మమ్మల్ని మరల నాయన మదిగో కన్నందులకై మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధానంలోనికి మేము రావాలి అనంటే ప్రభ పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత ఈ యొక్క లోకంలోనికి వచ్చిన తర్వాత ప్రభ పాప పంకిలమైపోయినప్పుడు, పాపంపో జీవితాల చేత జీవిస్తున్నప్పుడు నాయన మీ యొక్క కుమారుడైన క్రీస్తు రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించి, మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నాయన మీ యొక్క సన్నిధానంలోనికి రావడానికి అర్హతనిచ్చేందులకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అర్హత లేదు, యోగ్యత లేదు, ఎలాంటి ప్రభావం మరిదిగో అర్హత లేని మా కోసం ప్రభు మీరు నాయన మీ యొక్క ప్రియ కుమారుని యొక్క శిలువ మరణ పునరుద్ధాల ద్వారా ప్రభు మరిదిగో మాకు ఉచితంగా ఆ యొక్క రక్షణను అనుగ్రహించి మీ సన్నిధానములో, మీ సంఘములో నాయన మరిదిగో మీ పిల్లలముగా మమ్మల్ని నేను నిలబెట్టుకున్నందుకే మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత రక్షణ కొరకై, ఎంత గొప్ప ప్రణాళిక కొరకై ఏమిచ్చి ఎంత ఇచ్చి ప్రభా రుణాన్ని తీర్చుకోగలుగుతామయ్యా. ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా రుణము తీరనిదయ్యా. మీ యొక్క సన్నిధానంలో నేను విరిగి నలిగిన హృదయాలతో వచ్చి మీ యొక్క సన్నిధానంలో మిమ్మల్ని ఆరాధిస్తా ఉన్నాం. కృప చూపించండి, మా ఆరాధన అంగీకరించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన మీ యొక్క కృప చేత ప్రభావ మరి గడిచిన కాలం అంతట్లో మీరు మేడలో చూపిన కృప కొరకై మరొక కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరిదిగా మరలా మేము బ్రతుకుంటే మీ యొక్క కుమారుడి అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ విధంగా ప్రభు మీ యొక్క సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి, నాయన మీ యొక్క పాదాలు మురకడానికి మరలా మాకు మంచి అవకాశాన్ని ఇస్తారని నమ్మచ్చు. నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తు నామములోనే ఈ సమస్త స్తుతి ఆరాధన మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సీయోను ప్రార్థనా మందిర విశ్వాసులారా, ఇంతవరకు ఆరాధన నడిపించిన సేవకులకి దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యన ఉన్నటువంటి మన ఆంధ్రేయ గారు వచ్చి ఆయన సమయాన్ని ఉపయోగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, మరి సంఘ వ్యవస్థాపకులు, గురువు గారికి హృదయపూర్వక వందనాలండి.
అలాగే మరి సంఘ కాపరి ప్రకాష్ గారికి చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన క్రీస్తునామములో వందనములు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమైన దేవుని వారలారా, మరి మన ధ్యానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులేవనగా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ అతి శ్రేష్టమైన అత్యున్నతమైన అపారమైన అన్నిటికంటే ముందైన మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును మా ప్రభువా, మరి దయత కృపతోనైనా ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానములోనికి వచ్చి ఈ రీతిగా కూడుకొని, అవును మా తండ్రి, నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, పూజించుటకు మీరు మాకిచ్చిన గొప్ప సదవకాశమును బట్టి మీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును నాయన, ఇంతవరకు దాకా పాటల ద్వారా మేము స్తుతించాం. అవును మా ప్రభువా, మరి ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించాలని మా హృదయంలో ఆశపడుతుంటుండగా మా హృదయంలోకి సరిపోయే వాక్యాన్ని అవునైనా మీరు మాతో మాట్లాడిన నిల్చున్న నేను నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాను అని గడ్డిపరగను. నన్ను మరుగుపరిచిన నోట మీరే ఉండి మహిమాఘనత ప్రభావాలు పొందమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, మరి ప్రకటన గ్రంథంలో మనము ఒక్కొక్క సంఘమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి చివరిగా లవొదికయ సంఘములో మరి దేవుడు ఆ సంఘమును ఆ సంఘాన్ని గురించి చెబుతున్న విషయం, మరి మిగతా 6 సంఘాలలో దేవుడు ఒక్కొక్క సంఘాన్ని ఆయన మెచ్చుకుంటున్న విధానం, వారు చేస్తున్న పనులు, వారి క్రియలు, వారి పనులను దేవుడు మెచ్చుకుంటూ మీరు ఇలాగ ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే వారిలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపెడుతూ, నువ్వు మారు మనసు పొందితే నేను నీకు వాగ్దానం చేసిన మరి ఏదైతే చెబుతున్నాడో దాన్ని నేను మీకు ఇస్తాను అని తెలియజేస్తూ ఒక్కొక్క సంఘాన్ని ఆదరిస్తూ, హెచ్చరిస్తూ మరి దేవుడు తెలియజేస్తున్న మాటల్ని మనం వింటా ఉన్నాం. కానీ ఈ సంఘానికి వచ్చేసరికల్లా దేవుడు డైరెక్ట్గా ఏంటి నీ క్రియలను అన్నాడు. ఇంకా మెచ్చుకునే విషయాలు ఏమీ ఆ సంఘంలో కనబడటం లేదు. డైరెక్ట్గా ఏం చెబుతున్నాడనంటే, ఏమన్నాడు, నేను నిన్ను చూస్తే నీవు నాకు ఎలా కనబడుతున్నావు, నువ్వు వెచ్చగానైనను, ఏమన్నాడు, చల్లగానైనను లేవు. కానీ నువ్వేమనుకుంటున్నావు అనంటే, నేను ధనవంతుణ్ణి, నేను ధన సమృద్ధి గలవాణ్ణి అని చెప్పుకుంటున్నావు, నేను బాగా చూస్తున్నాను, నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనే ఒక స్థితిలో నీవు బ్రతుకుతున్నావు. కానీ నువ్వు మారు మనసు పొందకపోతే మరి అని చెప్పేసి ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్న విధానమే మనకు ఈ లవొదికయ సంఘంలో కనబడతా ఉంది. దేవుడు అంటున్నాడు, నేనేమనుకుంటున్నావు, నా గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు. దేవుడు మొదటిగా ఆ సంఘానికి పరిచయం చేసుకుంటున్న విధానం ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఆమేన్ అనువాడు అనగా జరిగించేవాడు. ఆమేన్ అనగా మనం అందరం ప్రార్థన చేసిన తర్వాత అంటాం ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగూ జరుగునుగాక. ఏదైనా చేసేవాడు, జరిగించేవాడు, సర్వాధికారము కలిగిన దేవుడు చెప్పుతున్న సంగతులు అని చెప్పి ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. నేనెవరు అనుకుంటున్నావు, నా గురించి మీరు ఆలోచిస్తున్నారా? నేను సమస్తాన్ని చేసి జరిగించేవాడను కదా. ఆ మాటలో మనకు అర్థమవుతా ఉంటా ఉన్నది. ఏమన్నాడు? నేను ఆది అయి ఉన్నవాడను. ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయి ఉన్నవాడు. అంటే ఆయనకు అంతము లేదు. ఆయనే ఆరంభము. సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయి ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు.
క్రీస్తు ఎంత గొప్పవాడో, క్రీస్తు ఎంత ఉన్నతుడో, క్రీస్తు ఎంత బలవంతుడో, సర్వము ఆయన మూలముగా కలిగేను. చూస్తారా ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడును, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుండు. క్రీస్తుని గురించి ఎంత గొప్పగా తెలియజేస్తా ఉందో. ఆయన ఏమై ఉన్నాడు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రేమైన వారలారా, ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు అని క్రీస్తుని గురించి తెలియజేస్తా ఉంది. ఈ సంఘంలో చెబుతున్నాడు, నాకు మరుగయ్యున్నది ఏదీ లేదు, నీ నిజ స్థితి ఏమై ఉందో నేను తెలుసుకున్నవాడను, నాకు తెలుసు అని తెలియజేస్తా ఉన్నాడు ఆ సంఘానికి. ఆ సంఘం అనుకుంటుంది, నాకు అన్నీ తెలుసు, నేను వాక్యానుసారంగా ఉన్నాను, నాకంటే గొప్పవారు ఇంకెవరు లేరు అని అనుకుంటే, దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. కానీ ఏమన్నాడు? నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ప్రియమైన వారలారా, మనం చూస్తే మరి వెచ్చగానైనను చల్లగానైనను మరి లేకపోతే అనంటే దీని విషయంలో మనం ఎలా ఆలోచన చేయాలి? మనం ఏమై ఉన్నాం? మనం క్రీస్తును విశ్వసించాం, మనం క్రీస్తులాగా ఉండాలి, క్రీస్తు స్వారూప్యం మనలో ఉండాలి, క్రీస్తును వెంబడించే వారంగా మనం ఉండాలి. కానీ నీవు అలా లేకపోతే, దేవుడు ప్రభు అయిన యేసు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైన ఉదాహరణ మరి ఈ లోకానికి క్రైస్తవులకు ఆయన ఇచ్చాడు. మీరు ఏమై ఉన్నారన్నాడు? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే, 5వ అధ్యాయంలో, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు కదా. ఉప్పు అన్నింటికంటే ఉప్పును గురించి మనం చూస్తే ఆ కూరల్లో కనుక దాన్ని వేయకపోతే పనికొస్తుందా? ఎన్ని ఉన్నా ఉప్పు కనుక లేకపోతే విలువ లేదు, అది పనికి రాదు, అది పనికి రాదు. ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు అని అంటే, కప్పూరము ఉప్పు ఒకే రకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటుంది. క్రీస్తు మనకు ఇచ్చింది ఏంటి? నీవు పరిశుద్ధుడవు. నిన్నటి వారం మనం నేర్చుకున్నాం కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని అంటే, పరిశుద్ధ జీవితం. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు. ఉప్పు తెల్లగా ఉంటుంది గనుక మన జీవితాలు అలా ఉండాలి, పరిశుద్ధ జీవితాలు మనం కలిగి ఉండాలి. ఉప్పు ఏం చేస్తుంది? రుచి కల్పిస్తుంది. దాని లక్షణం ఏంటి? రుచి కల్పిస్తుంది. ఆ రుచిని మనం గనక చూపించలేకపోతే, మనం క్రైస్తవులమే, క్రైస్తవుల పేరు మనం పెట్టుకున్నాం, నువ్వు క్రీస్తుని అంగీకరించావు, కానీ క్రీస్తు నీలో లేకపోతే, క్రీస్తు నీలో కనబడకపోతే, కరపత్రికలు, ఈ సువార్త పత్రికలు మనం పంచేటప్పుడు క్రీస్తు కలిగినవాడు క్రీస్తు లేనివాడు అనే ఒక బొమ్మ ఉండేది. దాన్ని ఆ పత్రికని ఇలా పట్టుకొని చూస్తే, ఇలా తిప్పి చూస్తే ఒక రకంగా కనిపించేది. మీరు ఎప్పుడైనా చూసారా?
కరపత్రికలు పంచేటప్పుడు, ఇంటింటి సువార్తలో వెళ్ళి కరపత్రికలు ఇచ్చేటప్పుడు ఒక పత్రిక ఉండేది, దాని మీద ఒక బొమ్మ ఉండేది, క్రీస్తు ఉన్నవాడు క్రీస్తు లేనివాడు అని. వాడి ముఖం ఎలా, ఇలా చూస్తే క్రీస్తున్న వాడి ముఖం ఎలా సంతోషంగా కనిపించేది. మళ్ళీ దాన్ని తిప్పి చూస్తే అలా దుఃఖం, ఇలా ఒక భయంకరమైన ఆ బొమ్మలో కనిపించేది. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ఇక్కడ ఏమంటూ నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవనట్టు నువ్వు పనికిరాని వాడవుగా ఉన్నావు. నువ్వు నాకు పనికొచ్చే దానవుగా లేవు, నువ్వు నాకు పనికొచ్చే వాడవుగా లేవు, నీవు క్రీస్తు స్వారూప్యము నీలో లేదు. నాకు మళ్ళా ప్రసవ వేదన ఏమన్నాడు కలగవాలన్న గలతీ సంఘానికి చెబుతూ, అయ్యో మీకోసం నేను ఎంతో ప్రయాసపడ్డానే, క్రీస్తును మీ కన్నుల ఎదుట సిలువ వేయబడ్డట్టుగా నేను మీకు చూపించానే. 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఏమంటాడు, నేను మరలా ప్రసవ వేదన కలగవలెనా నాకు. గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక 'ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా నేను క్రీస్తును మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా, ఇది మాత్రమే నేను మీ వలన తెలుసుకొనుచున్నాను. 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి, 18 నుంచి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూశారా, దేవుడు గలతీ సంఘానికి అపోస్తులుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం చెబుతున్నాడు? నేను మీకోసం కష్టపడ్డాను, క్రీస్తును గురించి మీకు చూపించాను, ఆయన ద్వారా రక్షణ ఉందని, పాప క్షమాపణ ఉందని, కేవలం ఆయన యందు మనం విశ్వాసం ఉంచితేనే రక్షింపబడతాము అని. కానీ మీరు మరలా మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట నేను మిమ్మల్ని చూస్తే నాకు బాధేస్తుంది. మొదట మీరు ఆత్మానుసారంగా మీరు ప్రారంభించారు, ఇప్పుడు మళ్ళీ మీరు శరీరానుసారంగా మీరు మొదలు పెడుతున్నారా? మీరు శరీరాన్ని మీరు ఆస్పదం చేసుకుంటున్నారా? శరీర క్రియల వైపు మీరు తిరుగుతున్నారా అని చెప్పేసి గలతీ సంఘానికి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడాలి అని, మీరు క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తులాగా మనం ఉండి ఆయనను వెంబడించాలి, క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేయాలి, క్రీస్తును ఈ లోకానికి మనం చూపించాలి అని మరి గలతీ సంఘానికి తెలియజేస్తే, ప్రేమైన వారులారా, వారు మొదట విన్నారు, విశ్వసించారు, గాని రాను రాను వారి జీవితం ఎలా అయిపోయింది? ఏం చేశారు? చూడండి ఒకసారి 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. 3వ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ఏమంటున్నాడు? పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే నేను ఇన్ని కష్టములను అనుభవించి అని మరి గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు వేదన పడుతూ చెబుతున్న మాటలు. ప్రియులారా, ఏమంటున్నాడు? నేను ఆత్మానుసారంగా వాక్యాన్ని చూపించి మిమ్మల్ని విశ్వాసములోనికి నడిపించానే, మళ్ళీ ఇప్పుడు మీరు శరీరాన్ని ఆస్పదం చేసుకొని సున్నతి పొందితేనే మనం పరలోకం చేరుతాం అనే బోధలు, భిన్నమైన బోధకు మీరు ఎందుకు ఇంత త్వరగా తిరిగిపోయారు? నేను క్రీస్తును మీ కన్నులకు కట్టినట్టుగా చూపించాను కదా అని ఆయన
బాధపడుతూ వేదనతో అంటున్న మాటలు ప్రియులారా. ఇదిగో ఈ యొక్క లవొదికయ సంఘములో కూడా ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘం ఎలా ఉంటా ఉన్నది దేవునికి ఇష్టానుసారంగా లేదు వారి జీవితాలు. దేవునికి దూరంగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నా యొద్ద నుండి ఏమన్నాడు, తీసివేస్తానన్నాడు. అయితే కొంతమంది ఆ సంఘంలో కొద్ది మంది ఉన్నారు, లోకాన్ని వెంబడించకుండా కొద్ది మంది ఆయనతో ఉన్నవారు అనే మాట తెలియజేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి, మనం ముగించుకుందాం. ఆ ఒక్క మాట చూసి, లవొదికయ సంఘంలో 17వ వచనం చదవండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, దిగంబరుడవై ఉన్నావని నేను ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమెల్ల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నాతో కూడా అతనును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండను ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ సంఘానికి దేవుడిస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో ప్రియులారా. వారు మరణపు స్థితిలో ఉన్నారు. వారి నిజస్థితి వారికి తెలియకపోయినా నువ్వు మారు మనసు పొందితే నేను నీ యొద్దకు వచ్చి ఏమంటున్నాడు, నీతో కలిసి భోజనం చేస్తా, నీతో సహవాసం కలిగి ఉంటా. ప్రియమైన వారలారా, దేవుడు తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన మనతో ఉండటానికి సిద్ధపడుతున్నాడు. ఆయన మనతో సహవాసం కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని ఎప్పటి దూరం చేసేవాడు కాదు. నీవు తలుపు తీస్తే, నీవు మారు మనసు పొంది నన్ను ఆహ్వానిస్తే నేను నీతో ఉంటాను, ఎల్లప్పుడూ నీతో నేనుంటాను. అంత మాత్రమే కాదు, నేనుండు చోట నిన్ను కూడా ఉంటానని చెప్పాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా. దేవుడి వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమే దీవించును గాక. ఆమేన్.